హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? సో పిల్లలకైతే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. మండే స్టార్ట్ అయ్యాయి వీళ్ళ స్కూల్ అయితే, కానీ మండే అమావాస్య ఉందనేసి పంపించలేదు. నెక్స్ట్ డే మళ్ళీ ట్యూస్డే ఉందనేసి పంపించలేదు. మొత్తానికి నిన్న వెనస్డే అయితే వెళ్ళింది అనమాట. సో నిన్న ఫస్ట్ డే కదా అని బుక్స్ ఏం తీసుకోలేదు. ఈ రోజు తను వచ్చేసరికి బుక్స్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. సో ఫ్రెండ్స్, నేనైతే స్కూల్ కి వెళ్ళినా, నాకు తెలియదు ఎప్పుడు బుక్స్ తెచ్చినారు అని. ఇప్పుడు బుక్స్ చూద్దాం ఏమేం బుక్స్ ఉన్నాయో. చూద్దామా? వేదాంశికి కూడా రేపు తీసుకోవాలి. ఓ మై గాడ్, ఓకే, ఇక్కడ చాలా బరువు ఉంది ఫ్రెండ్స్. ఆస్ట్రాలజీ బుక్స్. నీ బుక్స్ కూడా రేపు తీసుకుందాం, ఓకేనా? వేదాంశికి కూడా నర్సరీ అన్నమాట. సో యోహిత ప్రెసెంట్ ఫోర్త్ క్లాస్ బుక్స్ అన్నమాట. సో చూసేయండి ఏమేం బుక్స్ ఉన్నాయో. యోహి చూపించేసే మీ ఫ్రెండ్స్ కి ఏమేం బుక్స్ ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మామూలుగా బుక్ ఇచ్చారు. ఇదేమో డైరీ అయితే ఎంత బాగుంది చూడండి. ఇదేమో నేను రాసుకోవాలి, బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదేమో ఎగ్జామ్ బుక్, ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మ్యాథ్స్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్. నార్మల్ గా స్లిప్ టెస్ట్ పెట్టినప్పుడు అందులో అయితే రాసుకోవాలన్నమాట. ఫోర్త్ క్లాస్ తెలుగు ఒకసారి ఓపెన్ చేయి మమ్మీ, కొంచెం ఇలా ఓపెన్ చేయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత హార్డ్ ఉన్నాయి ఫ్రెండ్స్ కదా. కొత్త బుక్స్ నా మెల్లిగా. సో వీటికి కవర్స్ వేస్తే నీట్ గా ఉంటాయి అన్నమాట. ఇక అయ్యో, రేపు నీ బుక్స్ వస్తాయి. రేపు హిందీ బుక్, హిందీ టెక్స్ట్ బుక్. ఓకే, నెక్స్ట్ ఇదేమో కర్సివ్ హ్యాండ్ రైటింగ్స్, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ బుక్స్. ఓకే, ఇదేదో హిందీ. చూడండి, ఫస్ట్ ఇంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇదేమో తెలుగు కాపీ ఏంది మమ్మీ? ఓకే నాన్న, చూడండి ఫ్రెండ్స్, తెలుగు కాపీ రైటింగ్. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఇంగ్లీష్. ఓకే, ఆల్రెడీ తినైతే మంచిగా నీట్ గా హ్యాండ్ రైటింగ్ అయితే చాలా బాగుంటుంది. మీ టీచర్స్ కూడా అంటారా అది? చూద్దాం, ఇక్కడ పెట్టినా చినిగిపోతే మళ్ళీ. నీట్ పెట్టుకోవాలి నీ బుక్స్ కొన్నాక కూడా, ఓకేనా వేదాంశి? ఇదేమో మ్యాథ్స్ ఫ్రెండ్స్ నోట్ బుక్స్ ఇవన్నీ. నోట్ బుక్స్ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 13 వచ్చినాయి. నోట్ బుక్స్ అయితే 13. చాలా బరువు ఉంది, అమ్మలేకపోతున్నా. చాలా బరువు అయింది నేను తీసుకొచ్చినప్పుడు. ఎన్ని బుక్స్ ఓపెన్ చేయి మమ్మీ. స్లో వేదాంశి. ఇక ఫ్రెండ్స్, ఇంగ్లీష్ కోర్స్ బుక్. నెక్స్ట్ వేదాంశి ఇంగ్లీష్ యాక్టివిటీ బుక్. ఓకే, ఇక్కడ పెట్టు. ఇంగ్లీష్ వర్క్ బుక్, మ్యాథ్స్ కోర్స్ బుక్. ఓకే, మ్యాథ్స్ యాక్టివిటీ బుక్, మ్యాథ్స్ వర్క్ బుక్, ఈవెస్ కోర్స్ బుక్, ఈవెస్ యాక్టివిటీ బుక్, ఈవెస్ వర్క్ బుక్. ఇది ఆర్ట్ జోన్. ఓకే, ఇది ఏంటబ్బా? ఇది
కంప్యూటర్. నెక్స్ట్ జీకే జనరల్ నాలెడ్జ్. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే. ఇది ఇంగ్లీష్ ఫ్రెండ్స్. ఏంటది? ఇంగ్లీష్ వాల్యూమ్ 2 అనుకుంటా. వాల్యూమ్ 2 కోర్స్ బుక్. వాల్యూమ్ 2 యాక్టివిటీ బుక్. వాల్యూమ్ 2 కోర్స్ మ్యాథమెటిక్స్. చూడండి ఫ్రెండ్స్, కోర్స్ బుక్, యాక్టివిటీ బుక్, వర్క్ బుక్. అమ్మా లయన్ ఫ్రెండ్స్. ఈవిఎస్. ఓకే. కోర్స్ బుక్, యాక్టివిటీ బుక్, వర్క్ బుక్. ఓకే. బుక్స్ అయితే ఇవి. ఇంకా అయిపోలేదు. మనం ఇప్పుడైతే కవర్స్ వేయాలి. నేను కూర్చోాలి. ఏ టైం అవుతుందో ఏమో కదా. ఈ రోజు వేసేయాలా రేపు వేయాలా? మమ్మీ ఈ రోజు వేయాలి మమ్మీ. టీచర్ తీసుకురమ్మన్నది. రేపు పోయం చెప్తారంట టీచర్స్ అందరు. నెక్స్ట్ పౌచ్. పౌచ్ కూడా కొత్తవే. ఈ ఎప్పటి నుంచో 2 years బ్యాక్ ఉన్నది. ఇప్పుడైతే ఓపెన్ చేసింది. ఎలేజర్, కొత్త ఎలేజర్. లిడ్ బాక్స్. అంతే ఫ్రెండ్స్. అది ఇంకేమున్నాయి? ఇందులో ఏమున్నాయి చూపి. బాగుంది పౌచ్. సేమ్ కిచెన్ కూడా ఉందా దానికి? అదే. ఇదేంటినా? కిచెన్ పెన్సిల్ వాడతావు కదా. పెన్సిల్ కూడా. ఇదేం స్కేలే భలే ఉంది. ఎప్పుడు కొన్నావు? ఇక మమ్మీ నీకు ఒకటి చూపించాలి. ఇది ఉంది కదా, ఇది చూడు. దీంతో పెడితే పెద్దగా కనిపిస్తుంది. ఇదేమో చిన్నగా, ఇదేమో పెద్దగా, ఇదేమో చిన్నగా. ఎంత బాగుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, మ్యాజిక్ లాగా వర్క్ బుక్ అని. ఇప్పుడు చూడండి, ఇది పెడితే స్కేల్ పెద్దగా కనిపిస్తుంది. ఇదేమో చిన్నగా. చూడండి ఫ్రెండ్స్. ఇది ఒకసారి స్కేల్ చూడండి. ఎప్పుడు కొన్నావు? అది జోషన్న రాఖీ పండుగకి గిఫ్ట్ వచ్చింది కదా. కంబాక్స్ సెట్ వచ్చింది ఫ్రెండ్స్. బాగుంది, అందుకే కొనలేదా? అడిగినా కొనలేవేంటా అనుకున్నా. నెక్స్ట్ ఏముంది? అంతేనా? పౌచ్ కి ఏంటి బొమ్మ? అది మర్చిపోయినావా? ఏంటిది? పాండా. పాండా 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 ప్యాడ్ అయితే మొన్న ఎగ్జామ్స్ కి కొన్నది. ఇంకా బాగుంది ప్యాడ్. నీదా కదా? మరి నువ్వు చూపిస్తున్నావు ఫ్రెండ్స్. ఇంకొక స్పెషల్ ఉంది. ఏముంది ఇంకోటి? వాటర్ బాటిల్. అంత పెద్దదా? రోజు తీసుకెళ్తున్నావా స్కూల్కి? అవును ఫ్రెండ్స్. ఆర్డర్ పెట్టుకుందా? అవును ఫ్రెండ్స్. ఈరోజు పాత బాటిల్ ఏది? పాత బాటిల్ వచ్చేసి ఏదైనా మూలకు పడేసిన ఫ్రెండ్స్. అది చిన్నగా అయిపోయిందా? ఏమైంది? అది బానే ఉంది కదా మమ్మీ కొత్తగా. అది నాకు సరిపోట్లే మమ్మీ. మధ్యాహ్నం స్నాక్స్ అయిపోయింది. నిన్న అయితే స్నాక్స్ బెల్ కూడా అవ్వలేదంట. బాటిల్ అయితే అయిపోయిందంట. సో డాడీకి చెప్తే ఇదైతే ఆర్డర్ పెట్టిండు. ఓపెన్ చేయి. ఇది ఎట్లా చూపించు బాటిల్. ఇదిగోండి ఫ్రెండ్స్, దీనికి ఒక లాక్ ఉంటది ఫ్రెండ్స్. ఆ లాక్ ఇట్లా అని, ఇట్లా అంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. అట్లా తాగాల. లాక్ ఇది. ఇది లాక్ ఇట్లా అంటే రాదు ఇప్పుడు. ఇది లాక్ వేసినట్ట. లాక్ వేసేసి బాగుంది. ఇట్లా అంటే ఓపెన్ అవుతుందా? ఎవరు తీసుకోవడానికి కూడా రాదు ఇంకా. అవును కదా. చాలా బాగుంది. అమ్మో మొత్తం కంప్లీట్ చేసింది ఈ రోజు కదా. కంప్లీట్ చేసేసిన. లాస్ట్ లో కొన్ని అయితే ఉన్నాయి. నీ బాటిలా చూపించు మరి. వేదాంశి బాటిల్ స్కూల్ కి వెళ్తుందని వాళ్ళ డాడీ అయితే కొంచెం స్పైడర్ మ్యానా? అట్ట తాగాలా? మరి కంప్లీట్ చేయాలి బాటిల్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది మా యోగిత బుక్స్ స్టోరీ, ఇంకా బాటిల్, వేదాంశి బాటిల్, పౌచ్. సో మీరు కూడా బుక్స్ కొన్నారా? అట్టలైతే లాక్ ఓపెన్ చేయడం వచ్చేసింది. నేర్పించేసినావు కదా చెల్లికి కూడా.
నీ బాటిల్ ఉంది కదరా, ఇద్దరు అందులోనే తాగుతున్నారా? కొద్దిగా ఫైనల్ గా ఇంకొకటి అయితే మర్చిపోయిందంట, ఇది తీసుకొచ్చేసింది. సో ఏంటమ్మా అది? లంచ్ బ్యాగ్. మీకు ఇంకొక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్, ఇది వాటర్ ప్రూఫ్. ఓపెన్ చేసి చూపి. ఇది వాటర్ ప్రూఫ్ అంట. ఇంకొకటి ఇంట్లో చల్లగా పెడితే చల్లగా ఉంటది, వేడిగా పెడితే వేడిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ఇంకొక జిప్ వచ్చింది ఫ్రెండ్స్, ఇలా స్పూన్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంది కదా. ఇంకా కొత్త బ్యాగ్ అయితే కొత్తదే ఉందనేసి బ్యాగ్ వద్దని చెప్పిన. ఫ్రెండ్స్ క్యారీ బ్యాగ్, లంచ్ బ్యాగ్ అయితే తీసుకుంది. నచ్చిందా లంచ్ బ్యాగ్? చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరు కూడా బుక్స్ కొన్నారా? బుక్స్ కొంటే మా వీడియో చూస్తే అందరూ బుక్స్ కొన్నారో లేదో చెప్పండి. అలాగే మీ ఏ క్లాస్ చదువుతున్నారో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో. ఓకే, సో ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈసారి అయితే హెల్ప్ చేస్తుంది అనమాట నాకు బుక్స్ కవర్స్ వేయడానికి. ఎందుకంటే నేను ఆల్రెడీ షార్ట్స్ లో అయితే టిప్ అయితే చెప్పాను కదా, సో ఆ టిప్ ఏంటో ఈ వీడియోలో కూడా చూసేయండి. సో మమ్మీ ఇలా అయితే పెడుతుంది అనమాట. నేను ఇంకా ఓన్లీ స్టాప్లర్ తో పిన్స్ అయితే కొడుతున్నాను ఇంకా. సో మనకైతే ఇలా వస్తుంది కదా, కవర్స్ ఆల్రెడీ స్కూల్లోనే ఇలా ఇస్తారు కదా. సో ఇప్పుడు బుక్ పెట్టు మమ్మీ. ఇలా ఓపెన్ చేయాలి బుక్ కి. ఇలా కరెక్ట్ సైజ్ అటు ఇటు చూసుకొని, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇటు అటు కూడా మనకి కట్ చేస్తాం కదా నార్మల్ గా అయితే, అలా కట్ చేయకుండా చూడండి ఇలా బుక్ అయితే ఇలా ఓపెన్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది, పైన కింద వైపు కూడా. సో చాలా సింపుల్ గా మనం అలా పెట్టేసుకొని జస్ట్ ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేసేసి పిన్స్ పెడితే సరిపోతుంది. చాలా సింపుల్ గా మనకి చూడండి ఇన్ని బుక్స్ వేయాలి. సో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఈసారి అయితే. సో మా యువత ఈసారి అయితే హెల్ప్ చేస్తుంది అనమాట నాకు. ఇలా చెప్పాను ఇలా పెట్టొచ్చు అంటే, నేను పెడతా మమ్మీ నువ్వు పిన్స్ కొట్టేసి స్పీడ్ గా అయిపోతుంది అని అంటే సరే అనేసి కూర్చున్నాం ఇంకా ఇద్దరము. సో 1 hour లో అయిపోతాయి కదా మమ్మీ. యువత హెల్ప్ చేస్తుంది కదా నాకు. సో ఇలా పెట్టిస్తుంది నాకు అన్ని చూడండి, ఇవన్నీ ఇలా పెట్టించింది. నేనైతే పిన్స్ అయితే కొట్టేస్తున్నాను అనమాట. సో మీకేమన్నా హెల్ప్ అవుతే ట్రై చేసుకోండి, అంటే ఇప్పుడు బుక్స్ కొంటున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో చాలా స్పీడ్ అయిపోతుంది అనమాట. మనం లేదంటే కట్ చేసుకొని అలా చేసేసరికి చాలా టైం పడుతుంది. కొన్ని బుక్స్ ఉండవు కదా, వీళ్ళకి చాలా బుక్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ఫాలో చేసేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.